ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి పరంగా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి అవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ విధి విధానాలు పాటించాలి, ఏ రాశి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు అనేటివి మనకి ఈరోజు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా మరి? నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళు గత కొంతకాలంగా కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు, చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ శ్రావణ మాసం ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందంటారు? మీకు కొంతవరకు మనం కథలు చూస్తూ ఉంటాం. నేను కూడా చదివిన అనుభవమే కానీ చూసిన అనుభవం లేదు. మీకు రామాయణం చదివి ఉంటే కనుక వాల్మీకి రామాయణం ఉంటుంది. ఇప్పుడు అందరికి కూడా వాల్మీకి రామాయణం అంటేనే తెలుసు, ఇంక వేరే రామాయణం ఎవరికి ఎంతగా తెలియదు. అయితే వాల్మీకి రామాయణంలో రాముల వారే హీరో. కొన్ని రామాయణాలు ఉంటాయి, దాంట్లో ఇక్కడ మనం చూసే రాక్షసులు కూడా హీరోలే. ఓకే. అయితే తులారాశి వారికి ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తారు. వీరు స్వతహా గుణం ఏంటంటే ఒకరికి శత్రువులను ఒకరికి మిత్రులను కనిపిస్తారు. రామాయణంలో ఎలా అయితే రాముని శత్రుమిత్రుడిగా చూస్తారో, ఇందులో రాక్షసులను కూడా దేవతలుగా చూపించేటువంటి రామాయణం కూడా ఒకటి ఉంది. అది రామాయణం, అది పేరు చెప్పను, ఉన్నది. అయితే ఇట్లానే తులారాశి వారికి కనపడినటువంటి శత్రువులు చాలామంది ఉంటారు. కానీ అనుకునేది ఎట్లా ఉంటుందంటే తులారాశి వారే శత్రు రూపంగా కనిపిస్తారు. ఇది రామాయణ స్వరూపంగా ఉంటుందన్నమాట. ఇది కనపడుతుంది, ఇది కనపడదు. అయితే వారికి కూడా అదృష్టం వస్తుంది ఈ మాసంలో. ఎందుకు అంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏమవుతుందంటే నవగ్రహాలన్నీ కూడా దేవతని అనుగ్రహంలో ఉంటాయి, వారి ఆధీనంలో ఉంటాయి. భూలోకంలో ముక్కోటి దేవతలు కూడా విహరించేటువంటి సమయంలో నవగ్రహాలన్నీ కూడా వారి ఆధీనంలో ఉంటారు. కాబట్టి వీరికి చేసేటువంటి పూజా విధానంలో దీప ద్వైప నైవేద్యం చేస్తారు. కాబట్టి అందరూ కూడా సమయం కుదిరినంత వరకు నాన్ వెజ్ తినకుండా వీరి ఒక చేసేటువంటి విధానాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని అయ్యవారిని పూజిస్తారు. కాబట్టి ఈ నవగ్రహాలు కూడా శాంతి పలికేదాకా ఉంటున్నాయి. అందులో తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఆ అదృష్టాన్ని, అవకాశాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. వారికి శుక్రదోషం ఒకటి కనిపిస్తుంది, అలానే కేతు దోషం, రాహు దోషం, అలానే వీరికి కుజదోషం. ఇవైతే వీరికి ఖచ్చితంగా పుట్టుతుంటూనే వస్తాయి. ఎవరికి? తులారాశి వారికి. అవి కూడా పటాపంచిలేసి తులారాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. కేతు దోషం ఉంటే విదేశాలకు వెళ్ళలేరు. రాహు దోషం ఉంటే పెళ్లిలో సుఖం ఉండదు, పెళ్లి అయిన తర్వాత కూడా విరిగా ఉండేదాకా ఉంటుంది. అలానే రాహు కేతు దోషం ఉందనుకోండి, ఇక పెళ్లి అవ్వడమే లేట్ అవుతుంది. ఇక కుజదోషం ఉంటే పెళ్ళైనా కూడా భార్యతో విడిపోయేదానికి గోట్లాట్లు అవుతాయి. ఇవన్నీ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇకపోతే ఆర్థిక సమస్య, శుక్రదోషం ఉన్న వారికి అలానే రవి దోషం ఉన్న వారికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఏది? ఈ రాశి వారికి అయితే ఇప్పుడు వారికి రవి భగవాన్ యొక్క దశ కానీ, చంద్ర భగవాన్ యొక్క అంతర్దశ కానీ, అలానే శుక్రుని దశ అంతర్దశలు కానీ నడిచేవారు ఎవరైనా ఉంటే వారికి వెలండూరు ఎరగినటువంటి అదృష్టాన్ని ఈ మాసంలో ఇస్తున్నారు. ఇకపోతే శని భగవాను వక్ర చూపుతో ఉన్నటువంటి దురదృష్టవశాత్తుగా ఆ ఒక వక్ర చూపుతో ఉన్నటువంటి చెడు దృష్టి కూడా కొంతమేర వీరికి కనిపిస్తుంది. గురు భగవానుడి యొక్క శుభ దృష్టి ఉంది కాబట్టి కొంతమేర వారికి అది కూడా తగ్గేలా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క శ్రావణ మాసంలో అత్యద్భుతంగా ఉన్నది అని కాకుండా మిశ్రమ ఫలితాలతో ఉంది తులారాశి వారికి అని చెప్పొచ్చు. అయితే వీరికి విదేశానికి ప్రయత్నం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకున్నా, రాజకీయ రంగంలో ఉన్న, సినీ రంగంలో ఉన్న, మరొక ఏదైనా రంగంలో ఉన్నా కూడా వెళ్ళాలనుకున్నా, స్థాపించాలనుకున్నా, ఏదైనా యజ్ఞ యాగ హోమాలు చేయాలనుకున్నా, ఏదైనా అనాథాశ్రమాలు ఆలయాలు నిర్మించడం కానీ, ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా ఈ యొక్క శ్రావణ మాసం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి వాటిల్లో చేసుకుంటే చాలా మంచిది. ఇకపోతే ఆర్థిక స్థితిగతులు అయితే ఎక్కడో ఇచ్చినటువంటి అప్పులు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అడిగి ప్రయత్నం చేయాలి. జాబ్ అయితే వీరికి ఏదైనా అవకాశం రావచ్చు 22వ తారీఖు తర్వాత మాత్రమే. ఆగస్టు 22 తర్వాత
జాబ్ అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఎంత చదువుకున్నా కూడా వీరికి సరైనటువంటి అవకాశం లేక ఉన్న వారికి కూడా జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది. చిన్న అవకాశం కూడా అందిపుచ్చుకుంటే వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇకపోతే పరిహార విషయానికి వస్తే వీరికి కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం, ఆదివారం ఈ రెండు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ శ్రావణ మాసం మొత్తం కూడా. అందుకని వీరు అమ్మవారికి పూజించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. అయితే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ 9, 4 రెండు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గులాబీ కలర్, అందులో వీరికి పసుపు కలర్, ఎల్లో కలర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇంకోటి బేబీ పింక్, ఈ కలర్స్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇకపోతే వీరికి నెంబర్, ఈ యొక్క నెంబరు నవగ్రహాల నుంచి తీసింది అనుకూలంగా ఉండేందుకు నెంబర్ 4234-682 4234-682 ఈ నెంబర్ని వీరు ప్రతిరోజు పారాయణం చేయాలి 220 సార్లు. ఇది ఎలాగంటే చేతిలో ఏదైనా జ్యూస్ కానీ పాలు కానీ వాటర్ అయినా సరే పెట్టుకొని ఈ నెంబర్ని 220 సార్లు పారాయణం చేసి అవి వీరు స్వీకరించినట్టయితే నవగ్రహ దోషాలు కూడా వీరికి తొలగిపోయేలా ఉంటుంది. ఇకపోతే వీరికి పరిహారాల విషయంకి వస్తే కనుక వీరు ఒక రావి చెట్టుకి లేదా వేప చెట్టుకి కానీ పాలతో కలిపినటువంటి షుగర్ లేదా పటిక బెల్లమైనా సరే దానిలో కలిపి, అంటే ఒక పానకం అనుకోండి, పానకం చేసి ఆ పానకాన్ని రావి చుట్టూ వేప చెట్టు చుట్టూ గనక 3 ప్రదక్షిణాలు చేసుకుంటూ దాన్ని పోయాలి, పాదిలో పోయాలి. అలా చేయడం ద్వారా వీరికి ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, విదేశీయానం, అలానే వీరికి అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి. ఇవి చేసుకుంటే పెళ్లి అయ్యేదానికి కూడా అవకాశాలు మెండు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం, మనకి కర్పూర బిళ్ళలను దొరుకుతాయి, హారతి కర్పూరం అంటారు. ఆ హారతి కర్పూరం, ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం ఏదైనా సరే ఈ కర్పూరం తీసుకొని వారే దిష్టి తీసుకోవాలి. ఎంత 10 గ్రాముల కర్పూరం అయినా చాలు. వారే క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వారి ముందే కాల్చుకోవాలి, కింద పెట్టేసి కాల్చుకొని అది దాన్ని చూస్తూ ఉండాలి. అలా చేయడం ద్వారా ఏ రోజు దిష్టి ఆ రోజు వీరికి పటాపంచలైపోతుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే వీరికి మరికొన్ని ఏంటంటే మనం ఇచ్చేదానికి కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ వస్తువును మన దగ్గర నుంచి వారు స్వీకరించేసి దానివల్ల కూడా వీరు అదృష్టవంతులు అనుకుంటుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు. గురువు గారు, మరి ప్రతి రాశి వాళ్ళకు కూడా కొన్ని పరిహారాలు చూపించారు, చెప్పారు కూడా. కానీ ఈ పరిహార నిమిత్తమే ఇంకా మీరు ఇచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయంటే? ఖచ్చితంగా వీరికి ఏంటంటే నవగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల దోషాలు పోవాలని చెప్పేసి అమ్మవారికి పూజ చేయించుకోవడం, అన్ని రకాలుగా యజ్ఞ యాగ హోమాలు కూడా చేసుకునే విధానం ఉంటుంది. అలానే పాజిటివ్ ఉండేసి పూజలు చేసుకునే విధానం కూడా ఉంటుంది. వారికి కూడా పాటు కూడా అన్ని రకాల దోషాలు కూడా ఒకేసారి పోవాలంటే ఎవరికి తరం కాదు. అది ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకుని యజ్ఞ యాగ హోమాలు జపాలు చేసుకోవాలి. అలానే మనకి దగ్గర ఏంటంటే నాగమణి అని ఉంటుంది. నాగమణి మన దగ్గర అయితే ప్రజెంట్ స్టాక్ లేదు. నేను మళ్ళీ కూడా మీకు ప్రతిబింబం చూపిస్తాను. అది ఆ నాగమణి అనేది దిష్టి దోషాలకి, కాలసర్ప దోషం, నాగదోషం, కుజి దోషం, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, కలత్ర దోషాలు, బుద్ధి దోషాలు, గురువు దోషాలు, ఇలాంటి రవి దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, చంద్రదోషం ఉన్నవారు, ఇలా నవగ్రహ శాంతి కోసము ఈ నాగమణి అనేది దిష్టి దోషాలు ఉపయోగించుకుంటారు. తల చుట్టూతో తనకు తానే దిష్టి తీసుకొని కాల్చివేయచ్చు. అలానే సాలగ్రామం లాగా నాగమణి కూడా ఇంట్లో అమ్మవారి ఆలయంలో లేదా ఇంట్లో మన దేవుని మందిరంలో ఉంచుకొని పూజించుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా మెరుగవుతాయి. ఇంటి వాస్తు దోషాలు కూడా తొలగుతాయి. కాబట్టి ప్రశాంతత, అశాంతత లేని ఇల్లు ఏదన్నా ఉంటే అలాంటి ఇంట్లో కూడా నాగమణి పెట్టుకొని పూజించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. అలాంటి నాగమణిని నేను ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా, నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి కానీ లేదా ఫోన్లో సందర్శించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా నాగమణిని, ఎందుకంటే నాగమణి అంటేనే చాలా మంది చూడడానికి కోరుకుంటారు ఎలా ఉంటుంది నాగమణి అని చెప్పేసి. మరి అలాంటి నాగమణిని మీరు ఉచితంగా ఇస్తాను అంటున్నారు అంటే దీని వెనుక రహస్యం ఏంటంటారు? ఉచితంగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? దానివల్ల మీకేంటి కారణాలు ఏంటి అంటే, ఒక గురువు దగ్గరికి ఈ రోజు వెళ్ళామనుకోండి, ఎంతో వేల రూపాయలు అవుతుంది. అందరూ వెళ్ళలేని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారందరికీ కూడా గ్రహ దోషాల నుంచి శాంతి కావాలి. ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎలాంటిది మొదలు పెట్టాలన్నా ముందు ఆర్థికంగా ఎదగాలి. పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కొన్ని రకాల దోషాలు ఉంటాయి, ఆర్థికంగా ఎదగడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి. ఇలా స్వతహాగా వచ్చినటువంటి దోషాలు పరిహార నిమిత్తంగా ఒక్కొక్కరు డబ్బు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు. ఒక్కొక్కరికి సరే చూద్దాంలే అని అంటారు. లేదా ఒక్కొక్కరికి ఏంటంటే అమ్మో అక్కడికి వెళ్తే ఎంత వద్దో అని ఉంటారు. నా నిమిత్తంగా నేను నా వంతుగా చేయడానికి ప్రజలందరూ బాగుంటే మనం బాగుంటాం.
నా వంతు సహాయం ఏంటంటే కొన్ని రకాల దోషాలైనా ప్రజలకు పోగొట్టాలి అనే ఒక సందర్భంగా నేను తలుచుకునేది ఏంటంటే, కానీ పోనీ నాకు వచ్చిన విద్యలో కొంతవరకు విద్యాదానం చాలా గొప్పది అంటారు, అదేనా అనుకోవచ్చు. అలాంటిది నాగమణి అనేది అన్ని రకాల దోషాలు పటాపంచలు చేసేదానికి ఒక వస్తువు, అది దొరకదు మనకి. సమీప దూరాల్లో అయితే దొరకదు అది. నేను ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తా ఉన్నాను. అందుకని నాగమణి అనేది మనం ఉచితంగా ఇవ్వడం ద్వారా వారు ఆహ్లాదకరంగా ఉంటారు, వారికి దోషాలు పోయి గురువుగారిని గుర్తుపెట్టుకుంటారు. నాకు ఇచ్చిన భావనతో నేను ఇచ్చింది జరగడం వలన, నేను ఇచ్చిన దానివల్ల వారు చేసుకుంటే పరిహారం వారికి మంచి జరిగింది అనే ఒక సంతృప్తి, ఆత్మ సంతృప్తి నాకు ఉంటుంది. కాబట్టి నేను వారికి ఎవరికైనా సరే నాకు ఫోన్ చేసి సందేశిస్తే నేను వారికి ఉచితంగానే నాగమణి అనేది ఇస్తాను. కాకపోతే ఈ నాగమణి ఉచితంగా ఇవ్వగలుగుతా నా దగ్గరికి వస్తే. కానీ ఎక్కడికైనా పంపించాలి అంటే మాత్రం ఆ కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు పెట్టుకుంటే నేను వారికి ఫ్రీగానే నాగమణి అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను గురువు గారు, ఎందుకంటే మీరు ఫ్రీగా ఇస్తాను అని ఇంత ఏమంటారు సద్భావంతో మీరు చెప్తూ ఉన్నారు, కాదనట్లేదు. కానీ ఆలోచించుకొనే చెప్పారా? ఎందుకంటే హిట్ టీవీ ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు, అందరూ మాకు నాగమణి కావాలి అని వస్తారు, అందుకని చెప్పేసి అంటే ఇక్కడ మాట ఇచ్చిన తర్వాత తప్పదు. ఇక ఎంతమంది చేసినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక కాల్ చేసే ప్రేక్షకులకి ఇంకా వారి అభిమానం, ఇంకా నాగమణి ద్వారా దోషాలు అయితే ఖచ్చితంగా పటాపంచలు అవుతాయి. ఆ ఒకటైతే నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు. సంప్రదించడం ద్వారా వారికి ఫ్రీగా అయితే వారి వద్దకే నేను చేరుస్తాను. ఫ్రీగా చేర్చడం అంటే వారికి ఇస్తాను, ఫ్రీగా నా వస్తువు అయితే ఇస్తా, దానికి మంత్రోచ్చారణ చేసి ఇస్తా. వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసుకొని మంత్రోచ్చారణ చేసి మరీ ఇస్తాను. ఆ సమస్య ఎలా పోతుంది, ఏం చేయాలని కూడా నేను చెప్తాను గుప్తంగా. అయితే వారు చేయాల్సిందంటే ఎక్కడికైనా పంపించాలి అంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు భరాయిస్తే సరిపోతుంది. నాకు ఎలాంటి రుసుము చేసుకునే అవసరం అయితే లేదు, అది మాత్రం నేను ఫ్రీగా ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మరి చూసారు కదా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ దోషాలు ఉన్నా తొలగిపోతుంది. కాబట్టి ఆ నాగమణిని పెట్టి పూజ చేసుకుంటే అది ఏ పద్ధతిలో పూజ చేసుకోవాలనేది కూడా గురువు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా, గుర్తుపెట్టుకోండి, ఉచితంగా ఇవ్వడానికి మరి ఈరోజు మన సురేష్ బాబు గారు గురువు గారు అయితే రెడీగా ఉన్నారు. ఆయనను సంప్రదిస్తే ఆయనను సంప్రదించాల్సిన నెంబర్ కూడా డిస్ప్లేలో ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు చూసి ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే నాగమణి కోసం ఆయన కాల్ చేయొచ్చు. అలాగే డైరెక్ట్గా సంప్రదించాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా కలిస్తే ఆయన ఉచితంగా పంపిస్తున్నారు, ఉచితంగా ఇస్తున్నారు అందరికీ. ఈ అదృష్టం అందరికీ రాదు కదా, మరి ఈ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి. ఎంతమందికి దక్కబోతుంది నాగమణి అనేది. నాగమణి దక్కడం అంటే అంత సులువు కాదు. మరి ఫ్రీగా నాగమణిని దక్కించుకునే అవకాశం మన గట్టుపల్లి సురేష్ బాబు గారు ఇచ్చారు. కాబట్టి మరి త్వరపడి మరి మీ దోషాలన్నీ తొలగించుకుంటారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.